హాయ్ ఫ్రెండ్స్, మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ట్యాక్స్ ఛానల్కి స్వాగతం. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, విలువైన అప్డేట్స్ పొందండి. ప్రశ్న: ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ ఏ నగరంలో ఎయిర్ బస్ కోసం సిమ్యులేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించినట్లు ప్రకటించింది? జవాబు బెంగళూరు. ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ మే 23 గురువారం బెంగళూరులో ఎయిర్ బస్ కోసం సిమ్యులేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ని ప్రారంభించినట్లు ప్రకటించింది. అనుకరణ కేంద్రం బెంగళూరులోని ఎల్టీటీఎస్ క్యాంపస్లో ఉందని స్టాక్ ఎక్స్చేంజ్ ఫైలింగ్లో కంపెనీ తెలిపింది. సిఓఈ ద్వారా ఎల్ఎన్టీ టెక్నాలజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల కోసం ఎయిర్బస్ ఎయిర్ క్రాఫ్ట్ స్ట్రక్చరల్ సిమ్యులేషన్ కార్యకలాపాలకు ఇంజనీరింగ్ మద్దతును పెంపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అనుకరణ సాఫ్ట్వేర్, హార్డ్వేర్ మరియు అధిక పనితీరు గల గణన యంత్రాలతో సరికొత్తగా అమర్చబడిందని ఎల్ఎన్టీ యొక్క ఐటీ సేవల విభాగం తెలిపింది. సిమ్యులేషన్ అన్ని ఎయిర్బస్ యూరోపియన్ బిజినెస్ యూనిట్లు మరియు ఎయిర్ క్రాఫ్ట్ ప్రోగ్రాంల అంతటా ప్రక్రియలను ఏకీకృతం చేయడం మరియు ప్రామాణీకరించడం లక్ష్యంగా పెట్టుకుందని కంపెనీ పేర్కొంది. తరువాతి ప్రశ్న: కువైట్లోని బర్గున్ బ్యాంక్ కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి ఏ భారతీయ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుంది? జవాబు టీసీఎస్. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కువైట్లోని ప్రముఖ వాణిజ్య బ్యాంకు బర్గాన్ బ్యాంకు కోర్ బ్యాంకింగ్ టెక్నాలజీని ఆధునీకరించడానికి ఒక ఒప్పందంపై సంతకం చేసింది. బర్గాన్ బ్యాంకు బహుళ లెగసీ అప్లికేషన్లను సమకాలీన సార్వత్రిక బ్యాంకింగ్ సొల్యూషన్ను ఏకీకృతం చేయడానికి, ఆవిష్కరణలు మరియు కస్టమర్ బంధాలను పెంపొందించడానికి టీసీఎస్ BANCSని అమలు చేస్తుంది. ఫ్రెండ్స్, మన ఛానల్ కరెంట్ అఫైర్స్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి ప్రశ్న: గెయిల్ ఇండియా లిమిటెడ్ భారతదేశంలోని ఏ రాష్ట్రంలో మొదటి హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ను ప్రారంభించింది? జవాబు మధ్యప్రదేశ్. గెయిల్ గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా మొదటి హైడ్రోజన్ గ్రీన్ ప్లాంట్ శుక్రవారం మధ్యప్రదేశ్లో ప్రారంభమైంది. ఈ ప్లాంట్ కొత్త మరియు ప్రత్యామ్నాయ శక్తి వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది మరియు నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్కు అనుగుణంగా ఏర్పాటు చేయబడింది. ఈ ప్లాంట్ పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ మరియు గెయిల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గుప్తా ప్రారంభించారు. డిస్నీ కంపెనీ టాటా ప్లేలో 30% వాటాను ఏ గ్రూప్కు విక్రయించనుంది? దీని విలువ $1 బిలియన్. జవాబు టాటా గ్రూప్కే విక్రయించనుంది. ఈ లావాదేవీల విలువ $1 బిలియన్ అని కంపెనీ యొక్క డిస్నీ కంపెనీ యొక్క వివరాలు తెలిపారు. 29.8% వాటాను కొనుగోలు చేసిన తర్వాత టాటా గ్రూప్ టీవీ ప్లాట్ఫామ్పై పూర్తి నియంత్రణను తీసుకుంది. భారతదేశం యొక్క మీడియా ల్యాండ్స్కేప్ వద్ద షేకప్లో ఉన్నందున ఈ ఒప్పందం జరిగింది. డిస్నీ తన భారత యూనిట్ను వాయ్కామ్ 18 మీడియా ప్రైవేట్తో కలవడానికి ఫిబ్రవరి చివరిలో ఒక బైండింగ్ ఒప్పందంపై సంతకం చేసింది. ఇది దాదాపు 750 మిలియన్ల వీక్షకులను కలిగి ఉంది. ఈ యొక్క విలువ $8.5 బిలియన్ ఎంటర్టైన్మెంట్ దిగ్గజాన్ని సృష్టిస్తుందని మరియు ప్రపంచ జనాభా కలిగిన ఈ దేశంలో ఈ రంగాన్ని ఆధిపత్యంలో నిలిపిస్తుందని డిస్నీ కంపెనీ తెలిపింది. టాటా ప్లే 2001లో టాటా గ్రూప్ మరియు TFCF కార్పొరేషన్ మధ్య జాయింట్ వెంచర్గా చేర్చబడింది. దీనిని గతంలో 21st సెంచరీ ఫాక్స్ అని పిలుస్తారు. జియోల్ ప్లాట్ఫామ్ల అనుబంధ సంస్థ రేడిసిస్ నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాతో భాగస్వామ్యాన్ని ఏ దేశం తన దేశంలో 4G మరియు 5G బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ని స్థాపించబడింది? జవాబు ఘనా దేశం.
జియో ప్లాట్ఫామ్ల అనుబంధ సంస్థ అయిన రెడిసిస్ ఘనాలో తన భాగస్వామ్యం 4G మరియు 5G స్థిర బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ మౌలిక సదుపాయాలను నెలకొల్పడానికి నెక్స్ట్ జెన్ ఇన్ఫ్రాకోతో భాగస్వామ్యాన్ని సోమవారం ప్రకటించడం జరిగింది. కంపెనీ ప్రకటన ప్రకారం సరసమైన మొబైల్ ఇంటర్నెట్ను అందించడానికి ఘనా అంతటా మొదటి 4G మరియు 5G నెట్వర్క్ల మౌలిక సదుపాయాలను నిర్మించడంలో ఎన్జిఐసికి సాయం చేయడానికి రెడిసిస్ సహకరిస్తుంది. ఘన ప్రభుత్వం డిజిటల్ సేవలు, ఈ-లెర్నింగ్ మరియు మొబైల్ ఫైనాన్స్ ఉత్పత్తులను దేశానికి తీసుకువచ్చే ఈ చొరవను ప్రారంభించింది. అయితే ఇది పెట్టుబడులకు ఆజ్యం పోస్తోందని ఎన్జిఐసి యొక్క పిపిపి మోడల్ ద్వారా ప్రారంభించబడుతుందని ఓ ప్రకటనలో చెప్పడం జరిగింది. తర్వాతి ప్రశ్న, ఇటీవల ఏ కంపెనీ వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్లో $350 మిలియన్ పెట్టుబడి పెట్టడం జరిగింది? జవాబు గూగుల్ కంపెనీ. వాల్మార్ట్ యాజమాన్యంలోని ఫ్లిప్కార్ట్లో ఇటీవల గూగుల్ కంపెనీ $350 మిలియన్లు పెట్టుబడి పెట్టడం జరిగింది. భారతదేశంలో శీఘ్ర వాణిజ్య యుద్ధంలోకి ప్రవేశించాలని ఈ గూగుల్ కంపెనీ లక్ష్యంగా ఫ్లిప్కార్ట్లో దాదాపు తన విలువను $36 బిలియన్ పెంచుకోవడం జరిగింది. తన వ్యాపారాన్ని విస్తరించడం మరియు క్లౌడ్ సహకారంతో పాటు మెరుగైన కస్టమర్ సేవల కోసం ఫ్లిప్కార్ట్ తన డిజిటల్ అవస్థాపనను పెంచుకోవడానికి ఈ పెట్టుబడి సహాయం చేస్తుందని పేర్కొంది. తర్వాతి ప్రశ్న, అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ భారతదేశంలో దాదాపు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో క్యాంపస్ను ఏ నగరంలో ప్రారంభించనుంది? జవాబు గురుగ్రామ్. అమెరికన్ ఎక్స్ప్రెస్ కంపెనీ భారతదేశంలో తన అత్యాధునిక క్యాంపస్ను ప్రారంభించనుంది. దేశం పట్ల కంపెనీకి ఉన్న నిబద్ధతను సూచిస్తుంది. దాదాపు 1 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ కొత్త ఆఫీసు సదుపాయాన్ని సహోద్యోగుల కోసం కార్యాలయ రూపకల్పన, స్థిరత్వం మరియు ఆరోగ్యం మరియు వెల్నెస్ కోసం ముందుకు ఆలోచించే విధానాన్ని ఉదాహరిస్తుంది. సహోద్యోగులు సెక్టార్ 74A గురుగ్రామ్లో ఉన్న కొత్త సదుపాయానికి వెళ్ళడం ప్రారంభిస్తారు. ఇది మే నెలలో చివరిలో ప్రారంభమవుతుంది. ఈ క్యాంపస్ డైనమిక్ పనితనాన్ని పెంపొందించడంలో అమెరికన్ ఎక్స్ప్రెస్ యొక్క అంకిత భావాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ సౌకర్యం బిల్డింగ్ డిజైన్ మరియు కన్స్ట్రక్షన్, కోర్ మరియు షెల్ డెవలప్మెంట్ కోసం ఎనర్జీ అండ్ ఎన్విరాన్మెంటల్ డిజైన్ గోల్డ్ సర్టిఫికేట్లో లీడర్షిప్ పొందింది. తర్వాతి ప్రశ్న, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఏ నగరంలో భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ప్రారంభించింది? జవాబు చెన్నై. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ జూన్ 2024లో చెన్నైలోని మప్పేడులో రూపాయలు 14.24 బిలియన్ విలువైన భారతదేశపు మొట్టమొదటి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ను నిర్మాణాన్ని ప్రారంభించడం జరిగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 2002లో అదానీ గ్రూప్ను అధిగమించి మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్క్ కోసం బిడ్ను దక్కించుకుంది. పార్క్ కార్గో అగ్రిగేషన్, డిస్ట్రిబ్యూషన్, ఇంటర్ మోడల్ ట్రాన్స్ఫర్, స్టార్టింగ్ మరియు రీప్యాకింగ్తో సహా సమర్థవంతమైన, తక్కువ ఖర్చుతో కూడిన లాజిస్టిక్స్ సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. కనెక్టివిటీ సమస్యలు మరియు ఫేవలమైన ప్రైవేట్ రంగ ప్రతిస్పందన కారణంగా ప్రారంభ జాప్యాలు జరిగాయి. ఎవరైనా మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాతి ప్రశ్న, గెట్వాంటేజ్ ఆదాయ ఆధారిత ఫైనాన్స్లో ప్రత్యేకత కలిగిన స్టార్టప్ ఏ భారతీయ రెగ్యులేటరీ నుండి NBFC2 లైసెన్స్ని పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది? జవాబు RBI. ఒక సంచలనాత్మక చర్యలో భాగంగా ఆదాయ ఆధారిత ఫైనాన్స్ RBFలో ప్రత్యేకత కలిగిన స్టార్టప్ అయిన గెట్వాంటేజ్ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నుండి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ లైసెన్స్ని పొందడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. గెట్వాంటేజ్
చిరాంటే వెంచర్స్, వరానియం, ఇన్క్రెడ్, డిఎంఐ మరియు సోనీ మరియు డిఐ వంటి జపనీస్ పెట్టుబడిదారుల మద్దతుతో ఎన్బిఎఫ్సిని 50 కోట్లతో పెట్టుబడిగా పెడుతుంది మరియు దాని రుణ కార్యకలాపాలను పెంచడానికి 200 కోట్లను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. తర్వాతి ప్రశ్న, విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు ప్రముఖ ఎన్బిఎఫ్సి గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థను ప్రారంభించడానికి ఆర్బీఐ నుండి ఎన్ఓసి పొందింది. గిఫ్ట్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? జవాబు గుజరాత్. ఒక ప్రకటన ప్రకారం విద్యుత్ మంత్రిత్వ శాఖ మరియు ప్రముఖ ఎన్బిఎఫ్సి కింద రెక్ లిమిటెడ్ గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో అనుబంధ సంస్థను ఏర్పాటు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆమోదం తెలిపింది. గిఫ్ట్ సిటీ గుజరాత్లోని గాంధీనగర్లో ఉంది. రెక్ లిమిటెడ్ సిఎండి వివేక్ కుమార్ దేవాంగన్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ గిఫ్ట్ సిటీ ప్లాట్ఫారం ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో పాటు అంతర్జాతీయ రుణ కార్యకలాపాలకు అనుకూలమైన వాతావరణాన్ని అందిస్తుంది. రెక్ ఈ ప్రయోజనాలను ఉపయోగించుకుంటోందని మేము విశ్వసిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తర్వాతి ప్రశ్న, బజాజ్ ఆటో లిమిటెడ్ సిఎన్జి మోటార్ సైకిల్ను పరిచయం చేస్తున్నట్లు ప్రకటించింది. జవాబు ఫ్రీడమ్ 125. బజాజ్ ఆటో లిమిటెడ్ ఫ్రీడమ్ పేరుతో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ మోటార్ సైకిల్ను 35,000కు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. తమ 125cc బైక్ ప్రపంచంలోని మొట్టమొదటి సిఎన్జి మోటార్ సైకిల్ అని కంపెనీ తెలిపింది. సాంప్రదాయ పెట్రోల్ మోటార్ సైకిళ్లకు తక్కువ ఖర్చుతో కూడుకున్న మరియు పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాన్ని అందించడం ద్వారా ఈ సంచలనాత్మక ఆవిష్కరణ ద్విచక్ర వాహన పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కంపెనీ భావించింది. ఆడిట్లో అభివృద్ధిని పంచుకోవడానికి భారతదేశం ఏ దేశంతో కాగ్ ఎంఓయు కుదుర్చుకుంది? జవాబు నేపాల్. ఆడిట్ సేవలను నిర్వహించడంలో సామర్థ్య అభివృద్ధి, జ్ఞాన మార్పిడి మరియు పరస్పర సహాయానికి వేదికను ఏర్పాటు చేయడం ఈ అవగాహన ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ ఒప్పందం నైపుణ్యం మార్పిడి మరియు సామర్థ్య అభివృద్ధిని పెంపొందించే లక్ష్యంతో రెండు దేశాల మధ్య సహకారానికి కొత్త శకాన్ని సూచిస్తుందని తెలిపింది. ఎవరైనా మన డైలీ నాలెడ్జ్ కరెంట్ అఫైర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని విలువైన అప్డేట్స్ పొందండి. థామస్ కుక్ ఇండియా యూజర్ ఫ్రెండ్లీ డిజిటల్ సేవల కోసం ఏ చెల్లింపు యాప్ను ప్రారంభించింది? జవాబు టీసీ పే. థామస్ కుక్ ఇండియా టీసీ పే ప్రారంభించడం ద్వారా అంతర్జాతీయ నగదు బదిలీలలో విప్లవాత్మక మార్పులు చేసింది. ఇది రెమిటెన్స్ ప్రక్రియను సులభతరం చేస్తుంది మరియు మెరుగుపరుస్తుంది. వినియోగదారు సేనగపూర్వక డిజిటల్ సేవ సాంప్రదాయకంగా విదేశాలకు డబ్బు పంపడం అనేది దుర్బలమైన వ్రతమని మరియు పరిమిత పని గంటలను కలిగి ఉంటుంది. టీసీపేతో కస్టమర్లు ఇప్పుడు 24 గంటలకు చెల్లింపులను సులభంగా మరియు సామర్థ్యంతో ఆనందించవచ్చు. స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ను ముందస్తు ముగింపులో భాగంగా ఏ దేశంతో భారతదేశం అంగీకరించింది? జవాబు నైజీరియా. భారతదేశం మరియు నైజీరియా రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ యొక్క ముందస్తు ముగింపుకు అంగీకరించాయి. ద్వైపాక్షిక వాణిజ్యం మరియు పరస్పరం లాభదాయకమైన పెట్టుబడులను పెంపొందించడానికి రెండు పక్షాలు అనేక దృష్టి కేంద్రాలను గుర్తించాయి. ఇవి ముడి చమురు, సహజ వాయువు, ఫార్మాస్యూటికల్స్, ఏకీకృత చెల్లింపుల ఇంటర్ఫేస్, స్థానిక కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్, పవర్ మరియు పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం మరియు ఆహార ప్రాసెసింగ్, విద్య, రవాణా, రైల్వే, విమానయానం మరియు ఎంఎస్ఎంఈల అభివృద్ధి వంటి రంగాలు ఉన్నాయి. తర్వాతి ప్రశ్న, నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ముంబై బ్రాంచ్ ఏ ఎఫ్ఎం రేడియో స్టేషన్ను కొనుగోలు చేయడానికి
సఫైర్ మీడియా యొక్క రిజల్యూషన్ ప్లాన్ను అంగీకరించింది? జవాబు బిగ్ 92.7 FM. నేషనల్ లా ట్రిబ్యునల్ ముంబై బెంచ్ రిలయన్స్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్ యొక్క FM రేడియో స్టేషన్ బిగ్ 92.7 FM కోసం సఫైర్ మీడియా యొక్క రిజల్యూషన్ ప్లాన్ను ఆమోదించడం జరిగింది. ఏర్పాట్లకు అనుగుణంగా సఫైర్ మీడియా కార్యాచరణ మరియు సురక్షిత రుణదాతలకు 261 కోట్లకు రీఎంబర్మెంట్స్ చేస్తుంది. అయితే మొత్తం క్లెయిమ్ల విలువ 947.5 కోట్లు. మే 6 నాటి తీర్పుతో జ్యుడిషియల్ సభ్యురాలు రీటా కోహ్లీ మరియు సాంకేతిక సభ్యుడు మధు సిన్హాతో కూడిన NCLT బెంచ్ సఫైర్ మీడియా లిమిటెడ్ దాఖలు చేసిన రిజల్యూషన్ ప్లాన్ను ఆమోదించడం జరిగింది. అటల్ ఇన్నోవేషన్ మిషన్ భాగస్వామ్యంతో భారతదేశంలోని సామాజిక రంగ స్టార్టప్ల కోసం 19.6 కోట్ల విలువైన అనుమతిని మంజూరు చేసిన బ్యాంకు ఏది? జవాబు HDFC బ్యాంకు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ నీతి ఆయోగ్ కింద భాగస్వామ్యంతో FY24లో 19.6 కోట్ల గ్రాంట్లతో భారతదేశంలోని సామాజిక రంగ స్టార్టప్లకు మద్దతు ఇస్తున్నట్లు HDFC బ్యాంక్ బుధవారం తెలిపింది. ఫైనాన్షియల్ ఇయర్ 2023-24లో 170 సోషల్ స్టార్టప్లు 41 ఇంక్యుబేటర్ల ద్వారా నిధులు పొందాయి. మొత్తం 19.6 కోట్లతో పరివర్తన్ స్టార్ట్ అప్ గ్రాంట్స్ ప్రోగ్రామ్ను ప్రారంభించడం జరిగింది. 2024 గ్రాంట్లలో క్లైమేట్ ఇన్నోవేషన్, ఫైనాన్షియల్ ఇన్క్లూజన్, వ్యవసాయం మరియు స్థిరమైన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, అందుబాటులో ఉండే మరియు సరసమైన ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు జీవనోపాధి పెంపుదల, లింగ వైవిధ్యం మరియు ఇతర చేరికలు ఉన్నాయి. తదుపరి ప్రశ్న, బోర్డింగ్ కస్టమర్లను తిరిగి ప్రారంభించేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడాను RBI మంజూరు చేసింది ఏ మొబైల్ అప్లికేషన్? జవాబు BOB ప్రపంచం, BOB వరల్డ్. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన మొబైల్ అప్లికేషన్ BOB వరల్డ్ ద్వారా ఆన్ బోర్డింగ్ కస్టమర్లను తిరిగి ప్రారంభించడానికి బ్యాంక్ ఆఫ్ బరోడాకు అనుమతిని మంజూరు చేసింది. గత ఏడాది బ్యాంకింగ్ రెగ్యులేటర్ విధించిన పరిమితులను ఎదుర్కొన్న ప్రభుత్వ రంగ రుణదాతకు ఈ నిర్ణయం ఉపశమనం కలిగించింది. ఈ సానుకూల పరిణామానికి ప్రతిస్పందనగా బ్యాంక్ ఆఫ్ బరోడా నియంత్రణ ప్రమాణాలకు కట్టుబడి మరియు సమ్మతిని నిర్ధారించడానికి తన నిబద్ధతను వ్యక్తం చేసింది. BOB వరల్డ్ అప్లికేషన్ ద్వారా కొత్త కస్టమర్లను ఆన్ బోర్డింగ్ చేయడానికి పునఃప్రారంభిస్తామని బ్యాంక్ పేర్కొంది. నియంత్రణ సమ్మతి పట్ల తన అంకిత భావాన్ని నొక్కి చెబుతుంది.